హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మీలో ఇంకెవరైనా తెలియకపోయినట్లయితే అందరికీ చెప్తున్నాను. బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ని ఇవాళే రిలీజ్ చేశారు. మీకు ఈవినింగ్ 4:30కి అయితే మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, దీంతో పాటే దానికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్తో పాటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అంతే అయితే వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. సో చెప్తున్నాను కదా, మీరు ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అది పోస్ట్ బేసిక్ కానివ్వండి, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో చూసినట్లయితే చిన్న అనౌన్స్మెంట్ అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేకి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేకి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా, సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా మీటక్ వచ్చేసరికి మరి ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి పోస్ట్ బేసిక్ కానివ్వండి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్లోనే మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఎవ్రీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కిందకి స్క్రోల్ డౌన్ చేసి చూసినట్లయితే మీకు 21st అని చెప్తుంది కదా. సో 21st మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, సో సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్ చూసే ముందు మీకు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ అలా చూడాలి చూపిస్తాను. సో ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏముండదు. సో మీకు ఫస్ట్ ఫేజ్లోని ఎన్ని కాలేజెస్ అయితే ఫిల్ అయిపోయో ఆ కాలేజెస్ని మీకు ఆ కాలేజెస్తో పాటు మీకు సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఎన్ని కాలేజెస్ అనేవి ఎలిజిబుల్గా ఉన్నాయి. సో సెకండ్ ఫేజ్లో మీరు పెట్టుకోవడానికి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజీలో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఉన్నాయని చెప్పేది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకే, అది సెకండ్ ఫేజ్ సంబంధించి రిలీజ్ చేశారు. సో అది మీకు చూపిస్తాను. సో అది కూడా మీరు చూడడానికి ట్రై అయితే చేయండి. చూసినట్లయితే ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళది సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో సీట్ మ్యాట్రిక్స్ చూసినట్లయితే 7-1 అంటే మీకు మొత్తం 10, 11, 12, 13, 15, 16, 17. ఓకే, సో ఇక్కడ 17 సీట్సే ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయితే అయిపోతున్నారు. ఇక్కడ 17 సీట్స్ మాత్రమే ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అని చెప్పేసి అయితే అంటున్నారు. మరీ దారుణంగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్లో అంటే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిలో 17 సీట్స్ ఉన్నాయి. కామెడీగా ఉంది కదా. సో ఇది నిజం కాదు, నిజమంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి వీడియో చేశాను. సో సపరేట్గా నేను చేద్దామైతే అనుకోలేదు. అందుకన్నా సరే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ నోటిఫికేషన్ మీకు క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ మీకు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇది 4 years కోర్సుకు సంబంధించింది కదా. సో ఓకే, ఇక్కడ కిందన 2 years కోర్సుకి సంబంధించి అయితే ఉంది. సో ఇక్కడ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి 2 years కోర్స్ యొక్క ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే 21/11/2024 అంటే ఈవేళ 4 గంటల నుంచి మీకు November 24th వరకు కూడా మీకు 9 PM వరకు కూడా దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా అందరూ పెట్టుకోవడానికి ట్రై అయితే చేయండి. ఓకే, మీరు ఆ తర్వాత పెట్టుకుందాం అన్నా సరే మీకు ఎలిజిబుల్ అయితే కాదు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1 అని చెప్పి అయితే ఇచ్చారు. సో 437 అయితే ఇచ్చారు. ఓకే, దీంతో పాటే నాన్ జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఫేజ్ 1 అయితే ఇచ్చారు. అది 248. ఓకే, సీట్స్ ఇన్ న్యూలీ పర్మిటెడ్ కాలేజ్ వచ్చరికి 18 అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఇవి ఒక 48 సుమారుగా ఇదొక 6-7 మొత్తం ఒక 700 సీట్స్ అయితే మాత్రం మీకు ఒక 700+ దగ్గరికి సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్లో మరి వాళ్ళు ఎందుకు 18 చూపించారు 17 చూపించారంటే అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు కొత్తగా అలౌట్ అయిన కాలేజ్ అంటే సెకండ్ ఫేజ్లోని ఫస్ట్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్లో లేని కాలేజెస్ని పెట్టారు. ఓకే,
ఇక్కడేంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ మీకు రిలీజ్ చేశారు. ఆ సీట్స్ కాకుండా మీకు సెకండ్ ఫేజ్‌లో ఏమైనా కాలేజెస్ యాడ్ అయ్యాయి కదా! ఈ కాలేజ్‌కి సంబంధించి డేటా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే కొత్తగా యాడ్ అయిన కాలేజ్‌కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్‌ని రిలీజ్ చేశారు. తప్పిస్తే మీకు అదే సీట్ మ్యాట్రిక్స్ ఆ సీట్లే ఉన్నాయని కాదు. చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి అదే సీట్ మ్యాట్రిక్స్ కావాలా, అదే అదే అప్‌గ్రేడ్‌గా అంటే ఆ 18 సీట్లు ఉన్నాయి కావాలనుకుంటున్నారు. అది కాదు, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు 700 సీట్స్ అయితే చూపిస్తూ ఉంటే, సో, మీరు నచ్చిన కాలేజ్‌లో పెట్టొచ్చు. మీ క్యాస్ట్, మీ కేటగిరీని బట్టి. ఓకే. మరి ఆ డేటా ఎలా చూసుకోవాలనుకున్నట్లయితే మీరు ప్రీవియస్‌గా ఉన్న సీట్ మ్యాట్రిక్స్ ఉంటుంది కదా! సో, ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఆ సీట్ మ్యాట్రిక్స్, ఈ సీట్ మ్యాట్రిక్స్ కలిపి పక్కనెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడమే. ఓకే. సో, దీంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేకెన్సీస్ దట్ మే అరైజ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే ఫేజ్ 2 కౌన్సెలింగ్. అంటే మీకు ఫేజ్ 2 కౌన్సెలింగ్‌లో ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడే కొత్త కాలేజ్‌లో యాడ్ అయిపోవచ్చు. ఓకే. అంటే వాళ్ళక్కడ చెప్పేసారు క్లియర్‌గా. వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడే మీకు కొత్త కాలేజీలనేవి యాడ్ అయితే అయిపోతూ ఉంటాయి తప్పిస్తే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు సీట్ మ్యాట్రిక్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు కాలేజ్‌ని యాడ్ చేయడం కానీ, సీట్స్ పెంచడం కానివ్వండి, కోర్సులు యాడ్ చేయడం కానివ్వండి, అన్నీ జరుగుతూ ఉంటుందని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఓకే. దీంతో పాటు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్స్‌కి పెట్టడానికి ఫస్ట్ ఫేజ్‌లో రిపోర్టింగ్ చేయాలని అడుగుతున్నారు. సరే, ఫస్ట్ ఫేజ్‌లో మీరు రిపోర్టింగ్ చేసినా, ఫస్ట్ ఫేజ్‌లో రిపోర్టింగ్ చేయకపోయినా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టొచ్చు. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడితే మాకు ఏమైనా అంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ క్యాన్సిల్ అయిపోతుందని అడిగారు. ఒకవేళ మీరు ఇక్కడ చెప్పినట్టు ది అలొటెడ్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ విల్ బి క్యాన్సెల్డ్ ఆటోమేటికల్లీ ఇన్ అలాట్‌మెంట్ టు అదర్ కాలేజెస్ యాస్ పర్ ద ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2 అని అయితే ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లోని ఓకే. సో, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లోని సీటొచ్చి తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వస్తేనే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ క్యాన్సిల్ అవుతుందండి. అలా కాకుండా మీరేంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పెట్టిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్‌లో ఏ సీట్ అలౌట్ అవ్వకపోయినా, లేకపోతే మీకు సెకండ్ ఫేజ్‌లో మీరు సీట్ అంటే కాలేజ్ పెట్టకపోయినా మీ సీట్ అయితే క్యాన్సిల్ అయితే అవ్వదు. ఓకే. మీకు ఒకవేళ సీటొస్తే మీ ఫస్ట్ ఫేజ్‌లో పెట్టిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. మీ ఫస్ట్ ఫేజ్‌లో పెట్టిన సీటు మీకంటే మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఫేజ్‌లో మీకు క్లారిటీగా చెప్దాం ఒకసారి. చిన్న కన్‌ఫ్యూజన్ పోగొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చిందనుకుందాం. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్‌లో ఇంకో కాలేజ్‌లో సీటొస్తే, మీకు వచ్చిన సీట్‌ని ఇంకెవరో సెకండ్ ఫేజ్‌లో పెట్టుకున్నోళ్ళకి ఇచ్చేత్తారు. ఓకే. సెకండ్ ఫేజ్‌లో మీకు వచ్చి ఉన్న కాలేజ్ పెడతారు కదా! ఆళ్ళకి మీ సీట్ ఇచ్చి, మీరు పెట్టుకున్న కాలేజ్‌లోని సీట్లు ఖాళీగా ఉంటే మీకు ఆ సీట్ ఇచ్చేస్తారు. సో, ఆ విధంగా ఏంటంటే, ఒకసారి మీకు సెకండ్ ఫేజ్‌లో సీటొస్తే, మీరు ఫస్ట్ ఫేజ్ సీట్‌కి ఎటువంటి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఓకే. సో, ఓకేనా? ఇది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి క్లారిటీగా అయితే చెప్పానైతే అనుకుంటున్నాను. దీంతో పాటే మొత్తం ఎవరెవరు పెట్టొచ్చు సెకండ్ ఫేజ్ కనుగొన్నట్లయితే, ఫస్ట్ ఫేజ్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎవరెవరైతే ఉన్నారో, అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ ఫేజ్‌కి పెట్టొచ్చు. సెకండ్ ఫేజ్‌లో మీకు కాలేజ్ వస్తేనే మీకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో అసలు కాలేజ్ అలౌట్ అవ్వలేదు అనుకున్నట్లయితే, నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, నోరు మూసుకొని అన్ని పెట్టండి. ఎన్నుంటే అన్ని పెట్టండి. ఎందుకంటే సీట్స్ అనేవి లిమిటెడ్‌గా ఉంటాయి. ఎక్కువ సీట్స్ అయితే వీళ్ళివ్వరు. సో, మీరు లిమిటెడ్‌గా ఉంటున్నప్పుడు మీకు సీట్ పక్కా కావాలనుకున్నట్లయితే ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు పెట్టేయండి. మీ ఓపిక అన్నారు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కూడా. సో, ఇన్ని కాలేజీలే పెట్టాలని చెప్పి రూల్ అయితే లేదు. ఇదిగో నచ్చినన్ని కాలేజీలు అయితే పెట్టేసుకోండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. మొత్తం ఈ నోటిఫికేషన్ చదివితే మీకు క్లారిటీగా అయితే ఉంటది అసలు పాయింట్ వచ్చేసరికి. ఓకే. సో, వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకే. సో, ఇంకో డౌట్ ఏంటంటే మేము ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ వచ్చినప్పుడు మేము జాయిన్ అవ్వలేదు. మా సీట్ ఉంటుందని అడిగారు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇన్ ఫేజ్ 2 నాట్ రిపోర్టెడ్ అండ్ నాట్ జాయిన్డ్ సీట్స్ ఇవన్నీ సీట్స్ అయితే ఉన్నాయి కదా! అంటే మీరు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదనుకోండి ఎవరికీ ఆ కాలేజ్‌లో అది కూడా నింపుతారు. ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదనుకోండి, ఆ ఫేజ్ సీట్‌ని కూడా ఖాళీగా పెట్టేసి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎవరికి నచ్చినది పెట్టుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మీ సీట్ అనేది ఇప్పుడు కాలేజ్‌లో లేదండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మీ సీట్ ఆళ్ళెప్పుడో ఎత్తేసి ఎవరు పడితే ఆళ్ళకి వస్తే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకే. ఇది అప్డేటు. సో, సెకండ్ ఫేజ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మీకు సెపరేట్ వీడియోస్ చేస్తాను. వెబ్ హౌసెస్ సంబంధించి క్లారిటీ వీడియో అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. ఎలా పెట్టాలని చెప్పేసి అది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించింది. సేమ్ ప్రొసీజర్ మీకు కూడా ఉంటుంది. ఓకే. సో, చెప్తున్నాను కదా! ఇదే విధంగా మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నట్టు మేము చేసే ప్రతి వీడియోకి మీకైతే వస్తాయి. థాంక్ యూ. బాయ్.